ఇవన్నీ విడివిడిగా అమ్మాయి గర్ల్. ఈ బియ్యం పప్పు నూనె మాత్రం మాట వేసి అమ్మాలి. సిడమ్ ప్లీజ్. ఇది నేను అమ్ముతాను చూడు. మా దగ్గర బియ్యం ఉంది, పప్పు ఉంది, నూనె ఉంది. ఏం కావాలి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏం కావాలి బాబు? కందిపప్పు కావాలా? ఎంత కావాలి? 2 రూపాయలా? డబ్బులు ఇవ్వండి, అయితే ఇస్తా. ఇది ఉండండి, నేను డబ్బులు ఏంటి? 2 రూపాయలా? సరే ఇస్తాను. ఏం కావాలి? బియ్యమా పప్పా? పప్పు కావాలా? సరే అలా అయితే డ్రా వేసాను ఇంట్లో. ఎంత? 2 రూపాయలేనా? 2 రూపాయలేనా? సమానంగా వచ్చే వరకు ఇవ్వాలి. నేను ఇప్పుడు చాలు కాదు, చూడు. దీన్ని క్రాస్ అంట. అమ్మ ఎక్కువ పడిపోయింది. అమ్మో నాకే ఎక్కువ పడిపోయింది. ఇదిగా ఇదిగో తీసుకో. నీకేం కావాలి బాబు? బియ్యమా? ఇంకా కూర్చోవాలి. సిట్ రైట్. నీకేం కావాలి బాబు? ఎంత కావాలి? డబ్బులు ఇస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వను. 2 రూపాయలయా? ఇవన్నీ ఎలా అమ్ముతారు? డబ్బులకి, అవునా? ఇదేంటిది? దీన్ని ఏమంటారు? క్రాస్. పట్టయ్యా. ఇక బియ్యం. కూరగాయలు కూడా అంతే. ఒక దాంట్లో రాయేయాలి. చెప్పండి, ఇటు చూడండి, ఇటు చూడాలి. ఇదిగో ఒక దాంట్లో రాయేయాలి. ఒక దాంట్లో మనకి ఏం కావాలంటే దాన్ని వేయాలి. దానికి అది దానికి సరిపడట్టుగా వేయాలి. దీన్ని ఏమంటారు? దానికి సరిపడా, ఈ రాయి సరిపడట్టు. ఇదిగో కూరగాయలు. ఓకే బాబు, నువ్వు అమ్ముకుంటావా? సరే, నువ్వు అమ్ముకో. బాబు నాకు ఒక 2 రూపాయలు బియ్యం ఇవ్వు. రాయిస్తున్నాడుగా. ఏయ్యా నాకు కొంచెం బియ్యం పోయాయా? ఏంటి మరి కొంచెమేమి వచ్చినాయి? నేను 2 రూపాయలు ఇచ్చాగా, కొంచెం వేసారేంటి? కొంచెమేమి వేయరా? సర్లే, రేట్ పెరిగిపోయిందమ్మా అని చెప్పాలి. రేటు బోళ్ళంత రేటు ఉంది. అమ్మో, అందుకని కొంచెమే వచ్చినాయి. 2 రూపాయలకి ఇంకో 2 రూపాయలు వేయ్యా. ఇంకో 2 రూపాయలు వేయి. ఇదిగో 2 రూపాయలు, ఇదిగోండి. ఇదిగోండి 2 రూపాయలు, ఇదిగోండి 2 రూపాయలు వేయండి. మరి కొంచెమే వేసారు రూపాయలు. చాలే, సరిపోతుంది. మా దగ్గర ఇంకా డబ్బులు చాలా ఉంటుంది. మరి బాబు 2 రూపాయలు పువ్వులు కూడా. ఇంకేమేమి ఉన్నాయి నీ దగ్గర? కందిపప్పు కూడా ఉందా? సరే అయ్యా, కందిపప్పు కూడా ఇవ్వ. 2 రూపాయలు, 2 రూపాయలు కందిపప్పు కూడా. 2. ఏది కాకాయం లేదా? విడిగేస్తావా? బాబు పప్పు ఉండంతా? 7 రూపాయలా? పప్పు ఉండ కూడా ఇవ్వండి. ఒక పప్పు ఉండ. ఇదిగోండి పప్పు ఉండ ఒకటి. ఇదిగోండి 7 రూపాయలు. నాకు పప్పు ఉండ కూడా ఒకటి ఇవ్వండి అయ్యా. నాకు 2 వద్దయ్యా, నాకు 7 రూపాయలే ఉన్నాయి. నాకు ఒకటి చాలే, ఒకటి. అబ్బా బాగుంది, బాగుంది.